ఓకే, గుడ్ మార్నింగ్ అమ్మా. ఫస్ట్ సెమిస్టర్ ఫిజిక్స్ రివిజన్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రీవియస్ క్లాస్లో సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అలాగే రాకెట్ యొక్క ఫైనల్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్ రెండు కూడా మనం డిస్కస్ చేసాం. ఇవాళ అంటే రదర్ఫోర్డ్ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ ని హోల్డ్ చేస్తూ నేను ఇంకో యూనిట్ కి స్కిప్ అవుతున్నాను. ఓకేనా? ఆసిలేషన్స్ చాప్టర్ చూద్దాం. ఆసిలేషన్స్ చాప్టర్ లో మీకు 3 ఎస్సేస్ ఉంటాయి. మీరు కూడా ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకొని నాతో పాటు డెరివేషన్ ప్రాక్టీస్ చేయండి. చేస్తున్నప్పుడు డౌట్స్ వస్తే అమ్మటే అడగండి అమ్మ. ఓకే, సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఆసిలేషన్స్ చాప్టర్ లో మీకు 3 ఇంపార్టెంట్ ఎస్సేస్ ఉంటాయి. ఓకేనా? ఒకటి సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, ఇంకోటి డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్, మూడోది ఫోర్స్డ్ ఆసిలేటర్. సరళ హరాత్మక డోలకం, అవరుద్ధ హరాత్మక డోలకం, బలాత్కృత డోలకం, 3 కూడా 3 ఇంపార్టెంట్ ఎస్సేస్. ఇందులోంచి పేపర్లో ఆల్మోస్ట్ 2 ఎస్సేస్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో పైగా ఈ 3 క్వశ్చన్స్ ని ఒక క్లస్టర్ లా చదవాలి. ఎందుకని? వీటి తాలూకు మ్యాథమెటిక్స్ సిమిలర్ గా ఉంటుంది. సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ మ్యాథమెటిక్స్ వస్తే కొంచెం ఎక్స్టెండ్ చేస్తే దాన్ని డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అవుతుంది. దీన్ని ఇంకొంచెం మాడిఫై చేస్తే వచ్చేది ఫోర్స్డ్ ఆసిలేటర్. ఓకేనా? సో నేను ఈ ఫస్ట్ ఇప్పుడు ఇవాళ మనం ఏం చేద్దామంటే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ తాలూకు డెరివేషన్ పార్ట్ మ్యాథమెటిక్స్ చేద్దాం. ఇందులో నేను ఎక్కువ క్వాలిటేటివ్ ఫోకస్ చేయను. సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ డెఫినేషన్ చెప్పేసి ఓకే ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఇంకా మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. ఎందుకని ఇది రివిజన్ క్లాస్ కాబట్టి మీరు ఎక్కువ డిఫికల్టీ ఫీల్ అయ్యేది డెరివేషన్ పార్ట్ మీద కాబట్టి అదే ఎక్కువ డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో మనం ఫస్ట్ ఏం డిస్కస్ చేద్దామంటే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ఓకేనా? ప్రశ్న ఎలా అడుగుతారంటే డెరైవ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, అబ్టైన్ ఇట్స్ సొల్యూషన్ అని అడుగుతారు. అబ్టైన్ ఇట్స్ సొల్యూషన్. ఓకేనా? ఇలా అడుగుతారమ్మా ప్రశ్న. సో చూడండి ప్రశ్న ఎలా అడుగుతారంటే డెరైవ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అండ్ అబ్టైన్ ఇట్స్ సొల్యూషన్. ఓకేనా? సో నేను ఫ్రెష్ గా ఇంకో స్లైడ్ తీసుకుని అందులో చేస్తాను. ఓకే, సో సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ఓకేనా? సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ని ఫస్ట్ మనం డిఫైన్ చేయాలి. ఎలా డిఫైన్ చేస్తారు సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ని? మ్యాథమెటికల్ గా రాస్తే ఇలా డిఫైన్ చేయాలి. అంటే ఎఫ్ అంటే రెస్టోరింగ్ ఫోర్స్. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ మీద పనిచేసే రెస్టోరింగ్ ఫోర్స్. ఎక్స్ అంటే మీకు తెలుసు కదా, డిస్ప్లేస్మెంట్. ఎక్స్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. ఎఫ్ అంటే ఏమని చెప్పాను? రెస్టోరింగ్ ఫోర్స్. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ మీద పనిచేసే రెస్టోరింగ్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ కి ప్రపోర్షనేట్ గా ఉంది. అంతేగా? ఎఫ్ ప్రపోర్షనల్ టు -x అని ఉందంటే ఎఫ్ వాల్యూ ఎక్స్ కి ప్రపోర్షనేట్ గా ఉన్నట్టు లెక్క. సో ద రెస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఇక్కడ మైనస్ గుర్తు దేన్ని తెలియజేస్తుంది? డైరెక్షన్ ని తెలియజేస్తుంది. ఓకేనా? అంటే డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఎటుందో ఫోర్స్ అనేది దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఓకేనా? సో డెఫినేషన్ మళ్ళీ చెప్తాను ఒకసారి. ఇఫ్ ద రెస్టోరింగ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్, ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. ఓకేనా? సో మీరు ఈ మ్యాథమెటికల్ ఫామ్ గుర్తుంటే దాన్నే మాటల్లో రాయడం అంతే. ఓకేనా? సో ఇప్పుడు ఎఫ్ ప్రపోర్షనల్ టు -x కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? -k అని రాయొచ్చు. k అంటే దీన్ని స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటారు. ఓకే, ఎఫ్ ఈక్వల్ టు -kx, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. మనం ఏం డెరైవ్ చేయబోతున్నాం?
డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. మనం ఏ సిస్టమ్ అయినా సరే we describe it using మ్యాథమెటిక్స్ ఉపయోగించి డిస్క్రైబ్ చేస్తాం. సో ప్రతి సిస్టమ్ కి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది, ఓకేనా? ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం డెరైవ్ చేయబోతున్నాం. సో F ఈక్వల్స్ మైనస్ KX అని వచ్చింది, ఓకేనా? కానీ న్యూటన్ సెకండ్ లా ప్రకారం, న్యూటన్స్ సెకండ్ లా ఏం చెప్తుంది? F ఈక్వల్స్ m d స్క్వేర్ x బై dt స్క్వేర్ అని చెప్తుంది. ఇది ఈక్వేషన్ 2, ఓకేనా? F ఈక్వల్స్ మైనస్ KX అనేది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ డెఫినేషన్ నుంచి వచ్చింది. సేమ్ F కి ఎక్స్ప్రెషన్ న్యూటన్ సెకండ్ లా నుంచి F ఈక్వల్స్ m ఇంటూ d స్క్వేర్ x బై dt స్క్వేర్. యూనో d స్క్వేర్ x బై dt స్క్వేర్ ఏమంటారు? యాక్సిలరేషన్ అంటారు. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది? m d స్క్వేర్ x బై dt స్క్వేర్ ఈక్వల్స్ మైనస్ KX, ఓకే? తర్వాత ఏమవుతుంది? మైనస్ KX ని ఇలా రాస్తే ఈక్వల్ టు 0 అవుతుంది, ఓకే? తర్వాత ఏం చేయాలి అంటే మైనస్ KX ని LHS వైపు తీసుకొస్తే ప్లస్ KX ఈక్వల్ టు 0. ఇప్పుడు m తో డివైడ్ చేయాలి ఈక్వేషన్. డివైడ్ చేస్తే d స్క్వేర్ బై dt స్క్వేర్ ప్లస్ k బై m మల్టిప్లైడ్ బై x ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ k బై m ని ఏమనుకోవాలి? ఒమేగా స్క్వేర్ అనుకోవాలి. అప్పుడు మీకు ఈక్వేషన్ ఏమవుతుంది? d స్క్వేర్ x బై dt స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ x ఈక్వల్ టు 0. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఈక్వేషన్, ఓకే? దీన్నే మనం ఏమనొచ్చు? ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా, చూస్తే తెలిసిపోతుంది. d స్క్వేర్ x బై dt స్క్వేర్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇట్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్, ఓకే? సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. వీ హ్యావ్ డెరైవ్డ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్. నెక్స్ట్ పార్ట్ ఏంటి? సొల్యూషన్ రాబట్టాలి. సొల్యూషన్, ఓకే? సొల్యూషన్ ఎలా రాబట్టాలంటే, మీరు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఒక ట్రయల్ సొల్యూషన్ తీసుకోండి. ఆ ట్రయల్ సొల్యూషన్ ఏంటి? లెట్ x ఈక్వల్స్ c e పవర్ rt అనుకోండి. అఫ్కోర్స్ దీన్ని ఏదో ఈక్వేషన్ 3 అనుకోండి. ఇప్పుడు ఈ ట్రయల్ సొల్యూషన్ ని మనం మనకు వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాల్సిన సందర్భంలో ఇక్కడ x అంటే c e పవర్ ఆల్ఫా t సబ్స్టిట్యూట్ చేస్తారు. కానీ ఇక్కడ d స్క్వేర్ x బై dt స్క్వేర్ ఉంది కదా, సో ఆ వాల్యూ కట్టాలి. ఫస్ట్ కట్టి అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో d స్క్వేర్ x బై dt స్క్వేర్ అంటే సెకండ్ డెరివేటివ్. ముందు ఫస్ట్ డెరివేటివ్ కట్టి తర్వాత మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే సెకండ్ డెరివేటివ్ వస్తుంది. సో dx బై dt ఎంత అవుతుంది తెలుసు కదా మీకు? e పవర్ ఆల్ఫా t కి డెరివేటివ్ e పవర్ ఆల్ఫా ta. e పవర్ x కి డెరివేటివ్ ఎంత? e పవర్ x. కానీ పవర్ లో ఆల్ఫా t ఉంది కదా, ఆల్ఫా t కి డెరివేటివ్ ఎంత? ఆల్ఫా. సో dx బై dt వాల్యూ c ఆల్ఫా e పవర్ ఆల్ఫా t. అలాగే d స్క్వేర్ x బై dt స్క్వేర్ వాల్యూ అంటే మళ్ళీ ఇంకోసారి అవకలనం చేస్తే సింపుల్ ఆల్ఫా ఇంకోసారి వస్తుంది, c ఆల్ఫా స్క్వేర్ e పవర్ ఆల్ఫా t. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ x వాల్యూని d స్క్వేర్ x బై dt స్క్వేర్ వాల్యూని ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే చూడండి d స్క్వేర్ x బై dt స్క్వేర్ ఎంత అవుతుంది? ఇక్కడ ఉంది కదా, c ఆల్ఫా స్క్వేర్ e పవర్ ఆల్ఫా t ప్లస్ ఒమేగా స్క్వేర్ x అంటే ఎంత? c e పవర్ ఆల్ఫా t ఈక్వల్స్ ఎంతమ్మా? 0. ఇప్పుడు మనం ఏం చేయాలి? కామన్ తీయచ్చు కదా, c e పవర్ ఆల్ఫా t కామన్ తీస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 0. అంటే అర్థం ఏంటి? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0, లేకపోతే ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్. దాన్ని ఎలా రాయొచ్చు? ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు -1 ఒమేగా స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు -1 అని ఎందుకు రాసాం ప్రత్యేకంగా? -1 అంటే i స్క్వేర్ అని రాసుకోవచ్చు.
ఓకే, సో ఆల్ఫా స్క్వేర్ వాల్యూ ఎంత? ఐ స్క్వేర్ ఒమేగా స్క్వేర్. అప్పుడు ఆల్ఫా ఎంత అవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ ఐ ఒమేగా అవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఆల్ఫా ఈక్వల్స్ ప్లస్ ఆర్ మైనస్ ఐ ఒమేగా వచ్చింది. అంటే ఆల్ఫాకి రెండు వాల్యూస్ వచ్చినాయి, ఒకటి ఐ ఒమేగా, ఇంకోటి మైనస్ ఐ ఒమేగా. సో ఆల్ఫా వన్ ఈక్వల్స్ ఐ ఒమేగా, ఆల్ఫా టూ ఈక్వల్స్ మైనస్ ఐ ఒమేగా. ఇప్పుడు మనం ఆల్ఫా వన్ ఆల్ఫా టూ వాల్యూస్ ఏం చేయాలి? ఈక్వేషన్ 3 ఉంది చూసారా, మనం ఏదైతే ట్రయల్ సొల్యూషన్ అని తీసుకున్నామో అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఆల్ఫా అని ఉంది కదా, మనకి రెండు వాల్యూస్ వచ్చినాయి. సో మనం దీన్ని స్ప్లిట్ చేయాలి. ఎలాగా? ఎక్స్ ఈక్వల్ టు సి ఈ పవర్ ఆల్ఫా టీ కదా, దాన్ని ఎలా రాసుకోవాలి? ఎక్స్ ఈక్వల్ రెండు భాగాల కింద C1 ఈ పవర్ ఆల్ఫా 1t ప్లస్ C2 ఈ పవర్ ఆల్ఫా 2 కింద రాసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేనేం చేస్తాను? ఎక్స్ ఈక్వల్స్ C1 ఈ పవర్ ఆల్ఫా 1 అంటే ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను? ఐ ఒమేగా టీ పెడతాను. ఐ ఒమేగా పక్కన టీ ఉంది, ప్లస్ C2 ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా మైనస్ ఐ ఒమేగా టీ. ఓకే, సో మీకు ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఎవరికి అర్థమైనట్టే కదా? ఏమో అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే ఓకే, ఇప్పుడు మనకి యూలర్స్ లా అనే ఒకటి ఉంది. యూలర్స్ లా ఏం చెప్తుందంటే ఈ పవర్ ఐ తీటా ఈక్వల్స్ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఇది ఒక ఫార్ములా. ఓకేనా? ఇందులో పైన ఉన్న ఎక్స్ప్రెషన్ లో తీటా బదులు ఎంత ఉంది? ఇక్కడ ఒమేగా టీ ఉంది. సో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు C1 ఈ పవర్ ఐ తీటా అంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా కదా, తీటా బదులు ఎంత ఉందని చెప్పాను? ఒమేగా టీ. అంటే కాస్ ఒమేగా టీ ప్లస్ ఐ సైన్ ఒమేగా టీ ప్లస్ C2. ఇక్కడ ఈ పవర్ మైనస్ ఐ తీటా వచ్చింది. ఈ పవర్ మైనస్ ఐ తీటా ఎంత అవుతుంది? సింపుల్, కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా అవుతుంది. అంటే కాస్ ఒమేగా టీ మైనస్ ఐ సైన్ ఒమేగా టీ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కాస్ ఒమేగా టీ పదం ఇదొకటి ఇదొకటి, సో రెండు కామన్ తీస్తే C1 ప్లస్ C2 కాస్ ఒమేగా టీ. ఇక్కడ కాస్ ఒమేగా టీ కోఎఫిషియంట్ C1, ఇక్కడ కోఎఫిషియంట్ C2. సో C1 ప్లస్ C2 ఇంటూ కాస్ ఒమేగా టీ, తర్వాత ప్లస్ I ఇంటూ C1 మైనస్ C2. అంతే కదా? ఏది కామన్ తీస్తే? సైన్ ఒమేగా టీ కామన్ తీస్తే. సైన్ ఒమేగా టీ కామన్ తీస్తే ఇక్కడ IC1 ఉందమ్మా, ఇక్కడ ఎంత ఉంది? మైనస్ IC2 ఉంది. ఐ కామన్ తీస్తే IC1 మైనస్ C2 సైన్ ఒమేగా టీ. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక ఇక్కడ మ్యాథమెటికల్ సబ్స్టిట్యూషన్ కూడా చేయాలి. ఏం చేయాలి? అదేంటంటే లెట్ C1 ప్లస్ C2 ఈక్వల్స్ ఏ సైన్ 5, అలాగే I ఇంటూ C1 మైనస్ C2, అది ఇంపార్టెంట్ చూసుకోండి. I ఇంటూ C1 మైనస్ C2 ఏ కాస్ 5 అనుకోవాలి. ఓకేనా? C1 ప్లస్ C2 ఏ సైన్ 5 అనుకుంటాం. ఎందుకని? కోఎఫిషియంట్ కాస్ ఉంది కాబట్టి ఇక్కడ సైన్ అనుకోవాలి. నేను మ్యాథమెటికల్ గానే మాట్లాడుతున్నాను, కానీ ఈ దీనికి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది, ఎందుకు ఇలా తీసుకున్నారన్న దానికి. ఓకేనా? కానీ ఇప్పుడు ఆ డీటెయిల్స్ లోకి నేను వెళ్ళట్లేదు. I ఇంటూ C1 మైనస్ C2 బదులు ఏ కాస్ 5 అనుకోవాలి. ఇక్కడ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ కాస్ తీసుకున్నాను. కాకపోతే మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు పొరపాటున C1 ప్లస్ C2 ఏ సైన్ 5 అనుకున్నాం కాబట్టి C1 మైనస్ C2 ఏ కాస్ 5 అనేసుకుంటారు. ఐని వదిలేస్తారు. ఐని వదిలేస్తే మళ్ళీ మీకు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఐ వస్తుంది. దానివల్ల మీకు డిజైర్డ్ మ్యాథమెటికల్ ఫామ్ రాదు. ఓకేనా? అందుకని I C1 మైనస్ C2 ఏ కాస్ 5 అనుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ టు ఎంత అవుతుంది? C1 ప్లస్ C2 అంటే ఎంత? ఏ సైన్ 5 పక్కన కాస్ ఒమేగా టీ ప్లస్ I ఇంటూ C1 మైనస్ C2 బదులు ఏ కాస్ 5, ఇక్కడ ఎంత ఉంది? సైన్ ఒమేగా టీ. ఓకే, సో x ఈక్వల్స్ మనం ఏం కామన్ తీయచ్చు? ఏ కామన్ తీస్తే సైన్ 5 కాస్ ఒమేగా టీ
ప్లస్ కాస్ ఫై సైన్ ఒమేగా టీ అని వస్తుంది. దీన్ని నేను ఎలా రాస్తానంటే ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఫై అని రాసుకోవచ్చు. స్ట్రిక్ట్ గా చెప్పాలంటే ఏ సైన్ ఫై ప్లస్, అంటే ఇది సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి కదా, అంటే అర్థం సైన్ ఏ ప్లస్ బి. కానీ నేనేం రాసాను, సైన్ ఫై ప్లస్ ఒమేగా టీ అని రాయకుండా సైన్ ఒమేగా టీ ప్లస్ ఫై అని రాస్తా. వీ కెన్ రైట్ ఇట్, ఎందుకంటే సైన్ ఏ ప్లస్ బి అన్న సైన్ బి ప్లస్ ఏ అన్న ఒకటే. సో మనకి సొల్యూషన్ ఏమవుతుంది, సొల్యూషన్ అంటే ఎక్స్ అనే కదా, సొల్యూషన్ ఎంత వచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ ఫై. అంటే స్టార్ లో పెట్టాను చూసారా రెండు ఈక్వేషన్స్, ఒకటేమో డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇదేంటిది దాని యొక్క సొల్యూషన్. మిమ్మల్ని అడిగేది ఇదే. సో సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, అలాగే దాని సొల్యూషన్ ఏంటి, ఓకే, ఇది మనం డెరైవ్ చేయాలి. సో ఇదమ్మా డెరివేషన్. అంటే మనం రెస్టోరింగ్ ఫోర్స్ యొక్క డెఫినేషన్ ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా అక్కడి నుంచి అంత మ్యాథమెటిక్స్, బేసిక్ మ్యాథమెటిక్స్, చాలా సింపుల్ చెప్పాలంటే. ఇంకా డాంప్డ్ ఫోర్స్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం మనకు ఇంకో టర్మ్ పెరుగుతుంది కాబట్టి కొంచెం క్యాలిక్యులేషన్ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉందమ్మా చెప్పండి. సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ సింపుల్ గా అర్థమైపోయినట్టేనా? ఓకే, అయితే దీనికి సిమిలర్ గా చెప్పాను కదా, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఎలా ఉంటుందో డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అలాగే ఉంటుంది. సో ఇవాళ డాంప్డ్ కూడా చేసేద్దాం. ఈ రెండు మీరు ప్రాక్టీస్ చేస్తే సింపుల్ డాంప్డ్ అయిపోతే ఫోర్స్ చెప్తే ఇంకో ఎస్ఏ కవర్ అయిపోయినట్టు లెక్క. ఓకేనమ్మా? సో ఇప్పుడు నేను డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ చెప్తాను. చెప్పండి అన్న, ఎవరో రెస్పాండ్ అయ్యారు, చెప్పండి అన్న. సొల్యూషన్ మళ్ళీ చెప్పండి సార్, సిగ్నల్ లేదు సార్. మళ్ళీ చెప్పండి. నేను పని చేస్తానమ్మా కాశీ, ఇది ఇప్పుడు సేమ్ ఈ లెక్చర్ ని యూట్యూబ్ లో పెడతాను, ఓకేనా? ఇప్పుడు నేను మళ్ళీ చెప్పిన సిగ్నల్ కట్ అవుతూనే ఉంటుంది కదా, ప్రాబ్లం నువ్వు ఉన్నది సిగ్నల్ తక్కువ ఏరియా అయి ఉంటుంది. యూట్యూబ్ లో పెట్టి లింక్ పెడతాను, అది మీకు బాగానే ఓపెన్ అవుతుంది, అందులో వింటావు, ఓకేనా? ఓకే సార్. అంటే యూట్యూబ్ లో పెట్టినప్పుడు మీకు బఫర్ అవ్వదు, ఇంకా లో క్వాలిటీ వీడియో పెడతాను, మీకు ఎక్కడున్నా ఓపెన్ అవుతుంది, ఓకేనా? ఓకే సార్. నిన్నటిది ఇవాళది కూడా పెడతాను, చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ లోకి వెళ్దాం. డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్, ఓకేనా? డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ కి సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ కి తేడా ఒకటే. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఏమో థియరీ, డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ ప్రాక్టికల్ అనుకోండి. థియరిటికల్ గా మనం చెప్పినవన్నీ బయట జరగవు, ఓకేనా? ఐడియల్ గ్యాస్ అనేది పుస్తకాల్లో ఉంటుంది, ఐడియల్ గ్యాస్ ఎక్కడ బయట ఉండదు, ఓకేనా? అలాగే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే ఏంటి, రెస్టోరింగ్ ఫోర్స్ అనేది డిస్ప్లేస్మెంట్ కి ప్రపోర్షనేట్ గా ఉంటూ ఆపోజిట్ గా ఉండే అలాంటి మోషన్, అంతే కదా? అంటే అర్థం ఏంటి, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అనేది ఎంత టైం గడిచినా కూడా అది ఆసిలేట్ అవుతానే ఉంటుంది, టు అండ్ ఫ్రో. మీరు సింపుల్ పెండ్యులం ప్రాక్టికల్ చేసి ఉంటారు కదా, కానీ మీరు ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు, సింపుల్ పెండ్యులం కొన్ని ఆసిలేషన్స్ చేసి తర్వాత క్రమేపీ దాని యాంప్లిట్యూడ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఏ ఆసిలేటర్ అయినా సరే పర్ఫెక్చువల్ గా, అంటే ఎప్పటికీ అలా ఆసిలేట్ అవుతూ ఉండదు, కామన్ సెన్స్ అది. ఒకసారి ఇప్పుడు ఉయ్యాల ఉంది, మీరు ఒకసారి ఉయ్యాలని ఊపిన తర్వాత అది అలాగే కంటిన్యూస్ గా అనంతకాలం పాటు ఊగుతూనే ఉంటుందంటే లేదు కదా, ఒక 4-5 సార్లు అది టు అండ్ ఫ్రో ముందుకి వెనక్కి వెళ్ళొచ్చి ఆగిపోతుంది.
ఓకేనా? ఎందుకు ఆగిపోతుందంటే మీకు తెలుసు, దాని యొక్క ఎనర్జీ కోల్పోతుంది అది క్రమేపీ. అంటే ఎయిర్ యొక్క రెసిస్టెన్స్ వల్ల, ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల, ఫ్రిక్షన్ వల్ల అది తన శక్తిని కోల్పోవడం వల్ల క్రమేపీ ఆసిలేషన్స్ ఏమవుతాయి, వీక్ అయిపోతాయి. సో అలాగా ఒక ఆసిలేటర్ యొక్క ఆసిలేషన్స్ టైం గడిచే కొద్దికి తగ్గిపోయి అది రెస్ట్ లోకి వచ్చేస్తే అలాంటి ఆసిలేటర్ ని డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటారు. సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే అది కాదు, అలా ఆసిలేట్ అవుతూనే ఉంటుంది అది అనంతకాలం పాటు. సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ని ఎక్కడ మనం ఊహించుకోవచ్చు అంటే వాక్యూమ్ లో ఊహించుకోవచ్చు. శూన్యంలో కనుక మీరు ఒక సింపుల్ పెండులం ని డిస్ప్లేస్ చేసి వదిలేస్తే అది అలాగా ఆసిలేట్ అవుతానే ఉంటుంది. ఎందుకని వాక్యూమ్ లో మీకు ఎయిర్ రెసిస్టెన్స్ ఉండదు. కానీ మనం ల్యాబ్ లో చేస్తున్నప్పుడు సింపుల్ పెండులం ప్రాక్టికల్ మీరు పక్కకు లాగా వదిలేస్తున్నప్పుడు అది ఎయిర్ గుండా మూవ్ అవుతుంది కాబట్టి ఎయిర్ ఏం చేస్తుంది, దాని ఎనర్జీని క్రమేపీ హరించేస్తూ ఉంటుంది. అందువల్ల అది కాసేపటి తర్వాత ఏమవుతుంది, ఆగిపోతుంది. ఓకేనా? సో డ్యాంప్ అంటే అర్థం అదేనమ్మా. మీకు ఇంగ్లీష్ లో డాంపింగ్ అంటే అర్థం ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే డిక్రీజ్ అవ్వడం. ఏది డిక్రీజ్ అవుద్ది, యాంప్లిట్యూడ్ డిక్రీజ్ అవుద్ది. ఫస్ట్ వెళ్ళినంత దూరం సెకండ్ వెళ్ళదు, అలా క్రమేపీ దాని యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్ తగ్గిపోయి చివరికి రెస్ట్ లోకి వచ్చేస్తుంది. అలాగా ఒక ఆసిలేటర్ కాసేపటి తర్వాత రెస్ట్ లోకి వచ్చేస్తే క్రమేపీ దాన్ని డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటారు. ఇప్పుడు మనం డెరివేషన్ లోకి వెళ్దాం. ప్రశ్న ఏంటి ఇక్కడ, ప్రశ్న సేమ్ అదే, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ డాంప్డ్ ఆసిలేటర్ అండ్ ఇట్స్ సొల్యూషన్. ఇందాకట్లాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ డాంప్డ్ ఆసిలేటర్ అండ్ ఇట్స్ సొల్యూషన్. ఫస్ట్ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేద్దాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేయాలంటే ఏం తెలియాలి, మెకానిక్స్ లో మీరు ఏం చేయాలన్నా మీకు ఏం తెలియాలి, ఫస్ట్ దాని మీద పనిచేస్తున్న ఫోర్సెస్ ఏంటి. మీకు ఇందాక సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ లో ఎన్ని ఫోర్సెస్ రాసాం మనం, చెప్పండి ఎవరైనా, ఎన్ని ఫోర్సెస్ రాసాం? సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ మీద పనిచేసే ఫోర్స్ ఏంటి, రెస్టోనిక్ ఫోర్స్ సార్. రెస్టోరింగ్ ఫోర్స్ అన్నాం కదా, దాన్నే ఫార్ములా ఏమని రాసాం, మైనస్ కేఎక్స్ అని రాసాం, గుర్తుంది కదా. ఎఫ్ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్ అని దాన్ని ప్రపోర్షనాలిటీ తీసి కాన్స్టెంట్ పెట్టాం కదా, కే. సో ఫార్ములా ఏంటి రెస్టోరింగ్ ఫోర్స్ కి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్. ఓకేనా? అది ఒక్కటే ఫోర్స్ పనిచేస్తుంది దేని మీద, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ మీద. కానీ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ మీద రెండు ఫోర్సెస్ పనిచేస్తాయి, అది ఇంపార్టెంట్. ఓకేనా? మీరు ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ మీద ఒక ఫోర్సు అది ఇదే, డాంప్డ్ ఆసిలేటర్ మీద రెండు, ఫోర్స్డ్ ఆసిలేటర్ మీద మూడు ఫోర్సెస్ పనిచేస్తాయి. ఓకేనా? సో రెండు ఫోర్సెస్ పనిచేస్తాయి కాబట్టి దీన్ని F1 అన్నాం. ఓకేనా? ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే, F1 ఈక్వల్స్ మైనస్ కేఎక్స్. దీన్నే రెస్టోరింగ్ ఫోర్స్ అంటారని చెప్పాను. ఓకేనా? ఇది ఏ ఫోర్స్, ఇది రెస్టోరింగ్ ఫోర్స్, రెస్టోరింగ్ ఫోర్స్. అలాగే ఇప్పుడు డాంప్డ్ ఆసిలేటర్ మీద ఇంకో ఫోర్స్ పనిచేస్తుంది, ఇదే కిల్లర్. కిల్లర్ అంటే నా ఉద్దేశం ఆసిలేటర్ యొక్క ఎనర్జీని హరించేసేది ఎవరు, ఈ రెండో ఫోర్స్. అదే ఏంటి, ఎయిర్ రెసిస్టెన్స్, F2. దానికి ఫార్ములా ఏంటో తెలుసా, మైనస్ ఆర్. ఆర్ అంటే రెసిస్టెన్స్ కదా, అందుకని ఆర్ వాడాం. మైనస్ ఆర్ డిఎక్స్ బై డిటి. ఇదేంటిది, ఎయిర్ రెసిస్టెన్స్. ఓకేనా? ఇది ఒక్కటే తేడా అమ్మా. ఈ ఒక్క తేడా మీరు గమనిస్తే మిగిలిన డెరివేషన్ అంతా కూడా సేమ్ అలాగే వెళ్ళిపోతుంది. ఓకేనా? సింపుల్ ఆసిలేటర్ మీద ఒకటే ఫోర్స్ పనిచేస్తుంది, అదేంటది, రెస్టోరింగ్ ఫోర్స్. అది మన ఫార్ములా మీకు తెలుసు, ఎఫ్ ఈక్వల్స్ మైనస్ కేఎక్స్. కానీ డాంప్డ్ ఆసిలేటర్ మీద ఇది కాకుండా ఇంకో ఫోర్స్ ఉంటుంది, అదే ఎయిర్ రెసిస్టెన్స్. అది క్రమేపీ ఆసిలేటర్ ని వీక్ చేసేస్తుంది అన్నమాట. F2 ఈక్వల్స్ మైనస్ ఆర్ డిఎక్స్ బై డిటి. ఇప్పుడు మనం టోటల్ ఫోర్స్ కట్టాలిగా, టోటల్ ఫోర్స్ ఎంత అవుతుంది అప్పుడు అంటే రిజల్టెంట్ ఫోర్స్ F ఈక్వల్ టు F1 ప్లస్ F2. ఓకేనా? అంటే ఎంత అవుతుంది, మైనస్ కేఎక్స్, రెండింటికి మైనస్లు ఉంటాయి కదా, మైనస్ ఆర్ డిఎక్స్ బై డిటి. దేనికి ఫార్ములా, ఇది ఎఫ్ కు ఫార్ములా. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇది మనం డెవలప్ చేసిన ఫార్ములా ఫోర్స్ కి. కానీ న్యూటన్ సెకండ్ లా, ఇందాకట్లాగే న్యూటన్స్ సెకండ్ లా ఎఫ్ ఈక్వల్ టు ఏమని చెప్తుంది, ఎం డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ అని చెప్తుంది. ఇది ఈక్వేషన్ 2. ఈ రెండు ఈక్వేట్ చేయాలి కదా, ఇందాకట్లాగే ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది చూడండి ఒకసారి, ఎం డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ మైనస్ కేఎక్స్ మైనస్ ఆర్
డిఎక్స్ బై డిటి. ఓకేనమ్మా. తర్వాత ఏం చేస్తాం, మైనస్ టర్మ్స్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాం కదా. సో ఎం ఇక్కడ రెండింటికి మైనస్లు ఉన్నాయి కాబట్టి రెండింటిని ఎల్హెచ్ఎస్ వైపుకి తీసుకొస్తే ఎం డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్. రాసేటప్పుడు ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ తర్వాత ఏం రావాలి, డిఎక్స్ బై డిటి రావాలి. అందుకని ఇది ముందు రాస్తాను, మైనస్ రాస్తా ప్లస్ అవుతుంది. ఆర్ డిఎక్స్ బై డిటి ప్లస్ ఇంక మిగిలింది ఏంటి, కేఎక్స్ ఈక్వల్స్ ఎంతమ్మా. ఓకే, సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు ఏం చేస్తారు గుర్తుంది కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి ఎవరైనా. మైనస్ టర్మ్స్ ని ఎం తో డివైడ్ చేయాలి. ఓకేనా, ఎం తో డివైడ్ చేస్తే మీకు పదాలు ఏమవుతాయి, డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్, ఎం క్యాన్సిల్ అవుతుంది అక్కడ. ఇక్కడ ఏమొచ్చింది, ఆర్ బై ఎం డిఎక్స్ బై డిటి ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది, కే బై ఎం ఎక్స్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే, కే బై ఎం అంటే మనకు తెలుసు, ఆల్రెడీ మనం అనుకున్నాం, లెట్ కే బై ఎం ఈక్వల్స్ ఎంత, ఒమేగా స్క్వేర్. అలాగే ఆర్ బై ఎం ని ఏమనుకోవాలంటే 2b అనుకోవాలి. మీకు డౌట్ వస్తుంది, సార్ 2b అని ఎందుకు అనుకోవాలి, బి అనుకోవచ్చు కదా అంటే దానికి మ్యాథమెటికల్ రీజన్స్ ఉన్నాయి. మ్యాథమెటికల్ గా ఈక్వేషన్ కొంచెం ఎలిగెంట్ గా కనిపించడం కోసం 2b తీసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ ప్లస్ ఆర్ బై ఎం అంటే 2b డిఎక్స్ బై డిటి ప్లస్ కే బై ఎం అంటే మీకు తెలుసు, ఒమేగా స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఒక పార్ట్ అయిపోయింది. దీన్ని ఏమనాలి మనం, డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం రాబట్టాలి, సొల్యూషన్ రాబట్టాలి. సొల్యూషన్ రాబట్టాలంటే ఇందాక ఏం తీసుకున్నాం, సేమ్ అదే పద్ధతి. ఇక్కడ లెట్ ఎక్స్, సొల్యూషన్ అంటే ఎక్స్ రాబడతామే కదా, ఎక్స్ ని ఏమనుకోవాలి, సిఈ పవర్ ఆల్ఫా టీ అనుకోవాలి. దీన్ని ఈక్వేషన్ 3 అనుకోమన్నాను కదా. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు సిఈ పవర్ ఆల్ఫా టీ అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు ఏం చేయాలి, ఇందాకట్లాగే ఈ వాల్యూని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మనకి ఎక్స్ వాల్యూతో పాటు డిఎక్స్ బై డిటి వాల్యూ, డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ వాల్యూస్ కూడా కావాలి. సో డిఫరెన్షియేషన్ చేయండి. ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే డిఎక్స్ బై డిటి ఈక్వల్స్ ఎంత అవుతుంది, సి ఆల్ఫా ఈ పవర్ ఆల్ఫా టీ. ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేస్తే సి ఆల్ఫా స్క్వేర్ ఈ పవర్ ఆల్ఫా టీ. సో ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్లి డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో పెట్టండి. సో డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ బదులు ఎంత రాయాలి, సి ఆల్ఫా స్క్వేర్ ఈ పవర్ ఆల్ఫా టీ ప్లస్ 2b, డిఎక్స్ బై డిటి బదులు ఎంత, సి ఆల్ఫా ఈ పవర్ ఆల్ఫా టీ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత, సి ఈ పవర్ ఆల్ఫా టీ ఈక్వల్స్ 0. ఇప్పుడు మనం ఏం కామన్ తీస్తాం, సి ఈ పవర్ ఆల్ఫా టీ కామన్ తీస్తాం. కామన్ తీస్తే ఫస్ట్ లో ఏం మిగిలింది, ఆల్ఫా స్క్వేర్ మిగిలింది. రెండో టర్మ్ లో 2b ఆల్ఫా మిగిలింది. మూడో టర్మ్ లో ఒమేగా స్క్వేర్ మిగిలింది. ఆబ్వియస్లీ ఇదే కదా అవ్వాల్సింది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2b ఆల్ఫా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్స్ 0. ఓకే, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం అంటారు కదా. దీనికి రూట్స్ కి ఒక ఫార్ములా ఉంది, మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి, ఫార్ములా రాసి తర్వాత ఇది రాస్తాను. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఉందనుకోండి. దానికి రూట్స్ ఏమవుతాయి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది ఫార్ములా ఇది. ఓకేనా. సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఈ సమీకరణానికి దీనికి రూట్స్ రాబట్టాలి. వాల్యూస్ రాసుకోండి, కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిలో ఏ అంటే ఎంత, కోఎఫిషియంట్ కదా.
ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, బి ఈక్వల్ టు ఎంత, బి ఈక్వల్ టు ఎంత అవుతుంది 2b, సి ఈక్వల్ టు ఎంత ఒమేగా స్క్వేర్. ఈ వాల్యూస్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ ని బట్టి రూట్స్ ఎలా కట్టచ్చు అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఇది ఆల్ఫాలో ఉంది, ఇది ఎక్స్ లో ఉంది, అంతే తేడా. ఓకేనా. సో మీరు కావాల్సి దీన్ని ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా అని రాసుకోవచ్చు. ఇప్పుడు రూట్స్ ఏమవుతాయి, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ క్యాపిటల్ బి, క్యాపిటల్ బి అంటే ఎంత 2b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 4b స్క్వేర్ మైనస్ 4ac, ఏ అంటే ఎంత 1, సి అంటే ఒమేగా స్క్వేర్ అంటే 4 ఒమేగా స్క్వేర్ బై 2a, ఏ అంటే 1 కదా 2. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు డైరెక్ట్ గా రాస్తున్నాను ఇక్కడ, రూట్ 4 లోంచి బయటకు వస్తే 2 అవుతుంది. 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, కింద కూడా ఉంది 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ కి 2 వాల్యూస్ వచ్చినాయి ఇక్కడ. అది ఇది ఎక్స్ అనకూడదు, మనం ఏమనుకోవాలి ఇక్కడ, ఇది ఎక్స్ కాదు కదమ్మా, ఏంటిది ఆల్ఫా, ఇది ఆల్ఫా, అలాగే ఆల్ఫా. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్ఫాకి 2 వాల్యూస్ వచ్చినాయి కదా, ఒకటి మైనస్ బి ప్లస్ ఒకటి, ఇంకోటి మైనస్ బి మైనస్ ఒకటి. సో ఫస్ట్ నేను ఆల్ఫా 1 అంటే ఏమనుకుంటాను, ఓకే, ఆల్ఫా 1 అంటే ఏమనుకుంటాను మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ అనుకోవాలి. ఆల్ఫా 2 ఏమనుకోవాలి మైనస్ బి మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ అనుకోవాలి. ఓకేనా. సో ప్రీవియస్ డెరివేషన్ లో లాగా ఇక్కడ కూడా మనకు ఆల్ఫాకి 2 వాల్యూస్ వచ్చినాయి అమ్మ. ఓకే, మనం ఈ వాల్యూస్ ఏం చేయాలి, ఈక్వేషన్ 3 ఉంది చూసారా, ఈ ఎక్స్ ఈక్వల్ టు సి ఈ పవర్ ఆల్ఫా టీ, అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఏం చేయాలి, ఎక్స్ ని మనం డివైడ్ చేయాలి 2 పార్ట్స్ కింద, c1 ఈ పవర్ ఆల్ఫా 1 టీ ప్లస్ c2 ఈ పవర్ ఆల్ఫా 2 టీ. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది c1 ఈ పవర్ ఆల్ఫా 1 అంటే ఎంత మైనస్ బి ప్లస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ టీ ప్లస్ c2 ఈ పవర్ మైనస్ బి c2 e power minus b minus root of b square minus omega square t. ఓకే, సో మీకు x వాల్యూ ఏమొచ్చింది చూసారా, c1 e power so and so, c2 e power so and so అని వచ్చింది. ఓకే, ఇందులో దీన్నే మనం ఏమనొచ్చు, అంటే డాంప్డ్ ఆసిలేటర్ యొక్క సొల్యూషన్ అనొచ్చు. అంటే ఇది ఒక స్టార్ ఈక్వేషన్ అన్నమాట. ఓకేనా. సో 2 ఈక్వేషన్స్ వచ్చేసినాయి కదా, ఒకటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది ఇది, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఇది వచ్చింది. అయితే డాంప్డ్ ఆసిలేటర్ లో మీరు గమనించాల్సింది ఏంటంటే కేసెస్ ఉంటాయి, డిఫరెంట్ కేసెస్. ఏంటి డిఫరెంట్ కేసెస్, ఇక్కడ మనకి సింపుల్ హార్మోనిక్స్ ఆసిలేటర్ అనే టాపిక్ లో హీరో ఒక్కడే ఉన్నాడు, విలన్ లేడు. హీరో అంటే నా ఉద్దేశం రెస్టోరింగ్ ఫోర్స్ ఒక్కటే ఉంది, కానీ ఇక్కడ ఆసిలేటర్ క్రమేపీ వీక్ అయిపోయి ఆసిలేషన్స్ తగ్గిపోతున్నాయి అంటే విలనే కదా, విలన్ కూడా ఉన్నాడు. అదేంటిది ఎయిర్ రెసిస్టెన్స్. హీరో పేరేమో ఒమేగా స్క్వేర్, ఇది హీరో అనుకోండి, విలన్ పేరు ఏంటంటే బి స్క్వేర్. ఓకేనా. మీకు ఆసిలేటర్ యొక్క భవిష్యత్తు అంటే ఆసిలేటర్ అనేది అసలు ఆసిలేషన్స్ చేస్తుందా చేయదా, చేస్తే ఎంతసేపు చేస్తుంది,
ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న బ్యాలెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సినిమా లాగే హీరో డామినేట్ చేస్తున్నాడా, విలన్ డామినేట్ చేస్తున్నాడా, లేకపోతే బ్యాలెన్స్ డెలికేట్ గా ఉందా, వీటిని బట్టే కదా సినిమా మూవీ ఎలా ఉంటుందో ఆధారపడేది. సో మన సినిమా ఇప్పుడు మన డిహెచ్ఓ అనే సినిమా కూడా వీళ్ళిద్దరి మీద ఆధారపడుతుంది. సో ఇక్కడ 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు ఏంటంటే ఓవర్ డాంపింగ్. మీకు ఇక్కడ తెలుస్తుంది కదా, డాంపింగ్ అనే పదం దేనికి సంబంధించింది? బికి సంబంధించింది. ఎందుకని? డాంపింగ్ అంటే ఎయిర్ రెసిస్టెన్స్ కదా, అందుకని బి అనే పదం డాంపింగ్ సంబంధించింది. అంటే ఇప్పుడు ఓవర్ డాంపింగ్ అంటే విలన్ డామినేట్ చేస్తున్నాడా, హీరో డామినేట్ చేస్తున్నాడా అంటే డాంపింగ్ అంటే బికి సంబంధించింది కాబట్టి B² గ్రేటర్ దెన్ ω². ఓకే. రెండో కేసు ఏంటి? క్రిటికల్ డాంపింగ్. క్రిటికల్ డాంపింగ్ అంటే క్రిటికల్ గా ఉందంటే అర్థం ఏంటి? అటో ఇటో చెప్పలేకపోతున్నాం అని అర్థం. అంటే ఇద్దరు ఇంచుమించు ఈక్వల్ గా ఉన్నట్టు లెక్క. B² = ω². మూడో కేసు ఏంటి? ఓవర్ డాంపింగ్ అయిపోయింది కదా, ఇది లో డాంపింగ్. లో డాంపింగ్ అంటే అర్థం ఏంటి? డాంపింగ్ తక్కువ ఉంది. అంటే ఏది తక్కువ ఉంది? B² తక్కువ ఉంది. అంటే ω² ఎక్కువనే కదా అర్థం. సో B² < ω². ఇలా 3 కేసెస్ ఉంటాయి. మీకు క్వశ్చన్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక కేసు స్పెసిఫిక్ గా డిస్కస్ చేయమని అడుగుతారు. Derive the differential equation of damped oscillator and its solution, obtain its solution, discuss critical damping లేదా discuss over damping అని అడుగుతారు. ఓకేనా? సో ఇది మీకు నెక్స్ట్ క్లాస్ లో కేస్ బై కేస్ చెప్తాను. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఒకటే పాయింట్ అమ్మా, క్వాలిటీ ఆఫ్ ఓవర్ డాంపింగ్ అంటే డాంపింగ్ ఎక్కువ ఉంది. డాంపింగ్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఎయిర్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఎయిర్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు ఆసిలేషన్స్ జరగవు కదా, సింపుల్ పాయింట్. అంటే ఇది ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు ఆ సింపుల్ పెండులంని బాగా చిక్కగా ఉన్న ఒక ఆయిల్లో ముంచి అలాంటి ఆయిల్ అనే మీడియంలో మీరు ఆసిలేట్ చేయిస్తే ఆయిల్ యొక్క విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది కదా, స్నిగ్ధత ఎక్కువ. సో దానివల్ల ఏమవుతుంది? ఎనర్జీ ఎమ్మటే డౌన్ అయిపోయి మీకు అసలు ఆసిలేషన్స్ చేయదు ఆసిలేటర్. లో డాంపింగ్ అంటే ఏ కేసు? డాంపింగ్ తక్కువ ఉంది అంటే ఎయిర్ రెసిస్టెన్స్ తక్కువ ఉంది. ఎయిర్ రెసిస్టెన్స్ తక్కువ ఉన్న సందర్భాన్ని ఊహించుకోండి. మీరు సింపుల్ పెండులం ప్రాక్టికల్ ని ఈసారి ఆయిల్లో కాకుండా ఎయిర్ లో చేస్తారు అనుకోండి. ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది కానీ అది తక్కువ. సో ఆసిలేషన్స్ చేస్తుంది ఆసిలేటర్. ఓకేనా? అంటే లో డాంపింగ్ కేసులో ఆసిలేషన్స్ ఉంటాయి, ఓవర్ డాంపింగ్ కేసులో ఆసిలేషన్స్ అసలు ఉండవు. క్రిటికల్ డాంపింగ్ లో కూడా ఆసిలేషన్స్ ఉండవండి. ఓకేనా? అంటే మనకి ఎయిర్ రెసిస్టెన్స్ తక్కువగా ఉన్న సందర్భంలో అంటే లో డాంపింగ్ కేసులో మాత్రమే మనకు ఆసిలేషన్స్ ఉంటాయి, మిగిలిన ఏ కేసులోనూ ఆసిలేషన్స్ ఉండవు. ఓకేనా? సో అదమ్మా. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. అర్థమైందమ్మా సార్? చెప్పమ్మా. డాంపుల్ ఆసిలేషన్ కి ఇప్పుడు 3 కేసులు ఉన్నాయి కదా సార్? అవునమ్మా. ఆ మూడిట్లో ఏదో ఒకటే ఇస్తారు సార్? ఏదో ఒకటే ఇస్తారమ్మా, 3 ఎవరు, ఎందుకంటే లెంగ్త్ అయిపోతుంది కదా. ఆల్రెడీ మీరు ఇప్పుడు నేను రాసింది ఏంటి? స్కెలిటన్ రాశాను అంతే, డెరివేషన్ పార్ట్ ఒకటే రాశాను. ఇప్పుడు డాంప్డ్ ఆసిలేటర్ డెఫినేషన్ రాయాలి కదా, అలాగే ఎగ్జాంపుల్స్ చెప్పాలి కదా. సో ఇవంతా రాస్తూ ఉండేటప్పటికి మీకు టైం ఎక్కువ పడుతుంది కదమ్మా. సో 10 మార్కులు వస్తాయి అనుకోండి, 8 మార్కులు ఎక్కడ దాకా ఇస్తారు? 8 మార్కులు అంటే ఎక్కడ దాకా అంటే ఇప్పుడు ఈ సొల్యూషన్ అవుతుంది చూసారా, ఈ సొల్యూషన్ దాకా ఒక 8 మార్క్స్ అనుకోండి. మిగిలిన 2 మార్క్స్ ఏం చేస్తారు? ఈ ఓవర్ డాంపింగో లేదా క్రిటికల్ డాంపింగో ఏదో ఒకటి అడిగితే అప్పుడు ఆటోమేటిక్ గా వచ్చాయి. మీరు ఏది డిస్కస్ చేయమని అడగలేదు అనుకోండి, నీడ్ నాట్ ఏది చేయక్కర్లా. ఓకేనా? కానీ జనరల్ గా ఈ ప్రీవియస్ పేపర్స్ మీరు చూస్తే కనుక ఏదో ఒకటి అడుగుతారు, డిస్కస్ క్రిటికల్ డాంపింగ్ అని, డిస్కస్ ఓవర్ డాంపింగ్ అని ఏదో ఒకటి అడుగుతారు. సో ఆ పర్టికులర్ కేసు రాయాలి. మీరు టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఎగ్జామ్ లో మీరు ఎస్ఏ క్వశ్చన్స్ రాసేటప్పుడు మొత్తం 3 అవర్స్ కదా, జనరల్ గా టైం షార్టేజ్ ఉండదు. మీరేం చేయాలంటే 5 ఎస్ఏలు రాయాలి కదా, మరి 5 ఎస్ఏలు రాయాలి, మళ్ళీ 5 షార్ట్ ఆన్సర్స్ రాయాలి. సో టైం జాగ్రత్తగా, ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ ఈక్వల్ గా ఉండవు, ఒక్కొక్క క్వశ్చన్ ఎక్కువ టైం పడుతుంది రాయడానికి. కెప్లర్ ఫస్ట్ లా అడిగారు అనుకోండి, వస్తుంది. కెప్లర్ ఫస్ట్ లా ఎగ్జామ్ లో ఉంటుంది డెఫినెట్ గా. కెప్లర్ ఫస్ట్ లా డెరివేషన్ చాలా పెద్దది కదా, మనం బాగా ప్రిపేర్ అయ్యి అసలు ఆగకుండా రాస్తే అయిపోతుంది. కానీ మధ్య మధ్యలో ఆగి డౌట్లు వచ్చినాయి అనుకోండి, అక్కడ టైం వేస్ట్ అవుతుంది.
అప్పుడు ఏమవుతుంది, మీకు మిగిలిన క్వశ్చన్స్ రాయలేరు కదా. సో తెలివిగా ఎంత అవసరం అదే రాయాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్నాను చూసారా, మామూలుగా ఒకటి రెడ్ ఇంక్ లోను ఒకటి బ్లూ కలర్ లో ఎందుకు రాస్తున్నాను అంటే అది హైలైట్ అవుతుంది. అది హైలైట్ అవడం వల్ల పేపర్ వాల్యుయేషన్ లో మీకు ఏమవుతుంది, ఇవి ఫోకస్ అవుతాయి కదా మెయిన్ ఈక్వేషన్స్. సో స్కోరింగ్ బాగుంటుంది. సో కొంచెం శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా ప్రెజెంటేషన్ చేస్తే మీకు ఇబ్బంది పడటానికైతే ఏమీ లేదమ్మా. ఓకేనా. రేపు క్లాస్ లో ఈ కేసెస్ బ్రీఫ్ గా చెప్పి ఫోర్స్ ట్రాన్స్లేటర్ చెప్పేస్తే మీకు ఇంకో ఎస్సే కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా. ఓకే సార్. సరే, ఈ యూట్యూబ్ లో పెడతాను, నిన్నటిది ఇవాళది కూడా పెడతాను. నిన్నటిది అంటే నా మొన్నటిది యూట్యూబ్ లో పెట్టిన కూడా ఒకసారి చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా.